సినిమాకి ఒక మైనస్ పాయింట్ ఏందంటే, ఇప్పుడు బెనిఫిట్ షోలో టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. సో, ఇదంతా అల్లు అర్జున్ వల్లనే అయింది టాలీవుడ్ ఇండస్ట్రీకి మైనస్ పాయింట్ అంటున్నారు. నీ అభిప్రాయం ఏంటి? మేబీ ఒకవేళ బెనిఫిట్ షోలు ఇవి బంద్ చేస్తే సినిమాకి పెద్ద దెబ్బే పడుతుంది. ఎందుకంటే కలెక్షన్ విషయంలో వెనుకబడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. ఇక పర్మిషన్ ఇవ్వమని చెప్పేసారు. అది పెద్ద దెబ్బే. రామ్ చరణ్ సినిమాకి చాలా పెద్ద దెబ్బ, అది గేమ్ చేంజర్కి. కలెక్షన్ విషయంలో వెనుకబడిపోతాడు ఖచ్చితంగా. అంటే ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే అంటారా? అల్లు అర్జున్ వల్ల కదా, ఇన్సిడెంట్ వల్ల. అల్లు అర్జున్ వల్ల అయితే జరగలేదు. అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి ఆయన కారణమే, ఒక ఇండైరెక్ట్గా ఒక కారణమేంటి ఆయన. దానివల్ల వాళ్ళు చేసింది కూడా కరెక్టే. ఎందుకంటే ఫ్యూచర్లో అట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి తెలివిగానే ముందే ప్లాన్ చేసి ఇట్లా అని చెప్పేసి చేసింది రేవంత్ రెడ్డి గారు. మరి బంద్ చేయడం అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే దానివల్ల మూవీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చే ఈ 3 సినిమాలే కాకుండా తర్వాత వచ్చే అన్ని సినిమాలకు కూడా ఇది ఒక మైనస్ పాయింట్ ఖచ్చితంగా. ఫ్యూచర్లో అన్ని సినిమాలకు మైనస్ పాయింట్. ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారానే 50 to 100 crores సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పుష్పకి దగ్గర చాలా 100 వరకు వచ్చినాయి కదా. ఇప్పుడు అవన్నీ మైనసే కదా మిగిలిన సినిమాలకి. అయితే స్టార్ హీరోలకు ఎట్లా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores అని 150 crores అని ఇట్లా అనుకుంటారు. అవును. మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? 100, 150 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా. అంతకు మించి అయితే కష్టం, ఎందుకంటే ప్రీమియర్స్ లేవు కాబట్టి. 150 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. శంకర్ సినిమా కదా ఆల్రెడీ. శంకర్ సినిమా అంటే ఆయన ఒక రేంజ్ డైరెక్టరు. 1-2 ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన కొడితే ఇండస్ట్రీ ఇట్టు కొట్టే డైరెక్టరు. మళ్ళీ రామ్ చరణ్ లాంటి హీరో ఉన్నాడు. ఖచ్చితంగా. సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అయితే అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ 100% గేమ్ చేంజరే. బాలయ్య ఉంటుంది ఎట్లా మన సంక్రాంతి ఫ్యామిలీకి పోతారు. ఇక మన యూత్ అంతా, మా సైడెన్స్ అంతా ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీదే. టికెట్స్ రేట్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? టికెట్స్ రేట్స్ హైక్ ఉంటాయి ఖచ్చితంగా. ప్రీమియర్స్ క్లోజ్ చేసినలే కానీ రేట్స్ మాత్రం పెంచుకునే ఛాన్స్ ఇస్తారనేసి అనుకుంటాను. ఆల్రెడీ అది న్యూస్లో కూడా చదివినాను నేను. టికెట్స్ రేట్స్ ఇండస్ట్రీకి సపోర్టివ్గా ఉంటాం, కానీ ప్రీమియర్స్ జనాలు ఇబ్బంది పడే పనులు మాత్రం చేయమనేసి గవర్నమెంట్ చెప్తుంది. అది విన్నా నేను. అంటే ఇందులో ఏమైనా పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా పాలిటిక్స్ ఉంటాయి కదా. ఒకటి ఎదుగుతూ ఉంటే వాడిని గుంజానికి 100 జరుగుతూ ఉంటాయి. మనం వాటి గురించి మాట్లాడొద్దు. కాకపోతే అది చేసింది మాత్రం ఒక మంచికే చేసిండ్రు. సినిమా వాళ్ళు వినోదం చేసుకోండి, మీరు సంపాదించుకోండి, కానీ జనాల్ని ఇబ్బంది పెట్టొద్దు. సాధారణ ప్రేక్షకుల్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు అనేది చెప్పిండ్రు. బెనిఫిట్ షోలకి ఇబ్బంది అయింది ఓకే. నెక్స్ట్ డే వచ్చే రోజు కూడా మరి క్రౌడ్ వస్తే అప్పుడు కూడా జరగవచ్చు కదా. ముందు సినిమాను బట్టి ఆ థియేటర్ యాజమాన్యం కానీ వీళ్ళంతా ఒక కంబైన్డ్గా చూసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా. ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ అట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి వాళ్ళు. ఆల్రెడీ జరిగిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే వేస్ట్. అది ఒకరి మీద దోయడం తప్పే. అది గవర్నమెంట్ చూసుకోవాలి, పోలీసు వాళ్ళు చూసుకోవాలి, ఒక థియేటర్ యాజమాన్యం కూడా సరైన చూసుకోవాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మీరు అంగీకరిస్తున్నారు? ఖచ్చితంగా. దానివల్ల ఆయన ఏం చెప్తానంటే, ఇండస్ట్రీ బాగుండాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్టు అన్నీ మేము ఇస్తాం, మీరు సంపాదించుకోండి, వ్యాపారం చేసుకోండి, కానీ జనాలు సాధారణ ప్రేక్షకుల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ జోలికి వస్తే ఎంత టోల్నైనా మేము శిక్షిస్తాం అనేది చెప్పిండు. అది అల్లు అర్జున్ విషయంలో జరగడం మాత్రం కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద కావాలని జల్లినట్టు అనిపించింది. ఇప్పుడు కావాలని ట్రోల్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే, ఆయన వల్లనే ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం. ఆయన వల్లనే ఆయన పోయి కావాలని. ఇప్పుడు అది మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా ఒకరే, పోయిన ప్రాణం తిరిగి రాలేము. కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నేను తీసుకుంటా అని 25 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిండు. అంటా ఉంటారు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చుగా, 10 కోట్లు ఇవ్వచ్చుగా, 20 కోట్లు ఇవ్వచ్చుగా. జనాలు చెప్పేటోళ్ళు చెప్తారు. ఒక్కడు కూడా రోడ్డు మీద పోతా ఉంటే ఎవడన్నా ఉంటే 10 జేబులోకి వెళ్ళి 10 తీసి ఒక్కడు కూడా ఇవ్వడు. మాటలు అయితే చెప్తా ఉంటారు. ఆయన ఇచ్చిండు. ఒక మనిషి రిటైర్మెంట్ అయితే వచ్చే అమౌంట్ 25 lakhs బ్రో. ఇమీడియట్గా ఆయన రెస్పాండ్, ఆయన డైరెక్ట్గా కారణమైనా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆయన ఒక కారణం కాబట్టి రియాక్ట్ అయ్యి నా తరపు నుంచి నేను 25 lakhs ఇస్తున్నా, ఇంకా ఏ ప్రాబ్లం అయినా ఫ్యామిలీకి నేను చూసుకుంటా అనేసి ఆయన ముందుకు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మరి అంతకుమించి ఇంకేం చేస్తారో నాకు తెలియదు. ఇంకొకటి, మన వరద బాధితులు చిన్న వాటికి 1-2 లక్షలు లాంటివి ఇస్తూ ఉంటారు గవర్నమెంట్. అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఏమైనా జరిగినప్పుడు స్టార్ హీరోలు పెద్ద జరిగినప్పుడు 1-2 కోట్లు ఇస్తూ ఉంటారు. అట్లాంటిది ఒక ఫ్యామిలీకి జరిగినందుకు ఎమ్మటే 25 lakhs ఇచ్చిండు. ఈయనను బేస్ చేసుకొని ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా ఇవ్వచ్చు. అట్లా ఇచ్చిన వాళ్ళు ఏంది, ప్రతిసారి ఇవ్వచ్చు కదా. ఒక ఈ ఇన్సిడెంటే జరిగినప్పుడే ఎందుకు ఇవ్వాలా? ఈయన చేసింది అయితే కరెక్ట్ 100%. అల్లు అర్జున్ అయితే తప్పులేదు అనుకుంటాను నేను.